హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించి హాల్ టికెట్స్ అయితే వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. ఏపీ ఎంసెట్కి సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. అయితే ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి హాల్ టికెట్స్ అనేది సర్వర్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. మనకి టోటల్గా 2 సర్వర్స్ లింక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీ యొక్క హాల్ టికెట్స్ అని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే సర్వర్ 1లో మనకి క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఈ విధంగా మనకి మార్చ్ 2024 ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ థియరీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అనేది ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. ఎవరైతే ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్ ఉంటారో ఇంటర్మీడియట్ వాళ్ళు మీ యొక్క 10th క్లాస్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తే మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైతే సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉంటారో మీ యొక్క ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ అయితే ఉంటుంది కాబట్టి ఆ యొక్క డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి లేదా నేమ్ ఇచ్చి క్యాప్చర్ ఇచ్చి డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేసుకుంటే మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి సర్వర్ 2 లింక్ అనేది కూడా ఇచ్చారు. ఆ సర్వర్ 2 క్లిక్ చేసినా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మనకి ఇక్కడ మీ యొక్క ఐడి కానీ ఇచ్చుంటే మీ హాల్ టికెట్ అనేది డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే హాల్ టికెట్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో కంపల్సరీ మీ సెంటర్ ఎక్కడ పడింది పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి. అండ్ చాలా మటుకు మనకి సేమ్ రిపీటెడ్ కాలేజెస్ ఉంటాయి, చైతన్య కానీ నారాయణ కానీ. ఆ యొక్క సెంటర్ కోడ్ చెక్ చేసుకోండి. అండ్ వీలైతే ముందుగానే ఆ కాలేజీకి వెళ్ళి విజిట్ చేసుకోండి, ఎంత డిస్టెన్స్ ఉంటుంది అండ్ మీరు ఎంత టైంలో ముందుగా ట్రావెల్ చేయాలనేది కూడా ఎవరైతే లాంగ్ ఉంటారో వాళ్ళైతే ముందుగానే వెళ్ళండి. ఓకేనా? సో ఇంటర్ హాల్ టికెట్స్ అయితే మనకు వచ్చేసాయి కాబట్టి సో అందరికీ కూడా నా తరపున ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్స్ అయితే బాగా అయితే రాయండి, మంచి స్కోర్ అనేది స్కోర్ చేసుకొని తర్వాత మనకి ఈఏపీ సెట్లో కూడా మనకి యొక్క ఇంటర్ అనేది మనకి వెయిటేజ్ అనేది కూడా యాడ్ అయితే అవుతుంది. ఓకేనా? దట్స్ ఇట్ ఇవాల్టి వీడియోలో. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.